పబ్లిక్ డొమైన్ ఉన్నాం. ఆయన తన అఫిడవిట్ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసిండు. మిత్రులారా, అఫిడవిట్ నేను డౌన్లోడ్ చేసుకున్నా. మీకు ఒక్క నిమిషం టైం ఉంటే, ఎందుకంటే నేను డేటా లేకుండా మాట్లాడడం ఇష్టం లేదు. సో ఎస్ మిత్రులారా, తీన్మార్ మల్లన్న గారు తన స్వదస్తూరితో అఫిడవిట్ తయారు చేయించి వారు సైన్ చేసిన అఫిడవిట్ నేను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. వారి మీద 56 కేసులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఆ కేసుల గురించి చెప్తే మీరు ఇద్దరు కూడా పోరు. మిత్రులారా చెప్పమంటారా? 56 కేసులు ఉన్నాయి. ఈ 56 కేసుల్లో మొట్టమొదటి కేసు ఈయన కొంతమంది వ్యక్తుల మొబైల్ నెంబర్లను ఆ వ్యక్తుల పర్మిషన్ లేకుండానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మీ సమస్యలకన్నిటికీ కారకుడు ఈయననే, మీరు ఈయనతోనే డైరెక్ట్గా మాట్లాడుకోండి అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. నేను ఇలా మీ దాంట్లో అన్నలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు, కొంతమంది చెల్లెళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఒకటే ప్రశ్న అడుగుతున్నా. మీ బిడ్డలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ మొబైల్ నంబర్లను ఎవరైనా అగంతకుడు ఫేస్బుక్లో పెట్టి ఒక అమ్మాయి బొమ్మ పెట్టి మీకేమైనా కావాలంటే ఈ అమ్మాయికి ఫోన్ చేయండి అని చెప్పి మన బిడ్డల మొబైల్ నెంబర్ అక్కడ పెడితే మనకి ఎట్లా అనిపిస్తుంది? అర్థమైందా నా ప్రశ్న? అర్థమైందా? మన బిడ్డల మొబైల్ నెంబరు పెట్టరాని ప్లేస్లో పెట్టి పబ్లిసైజ్ చేస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది, రక్తం మరుగుతుంది, వాడిని ఏమైనా తన్ని రావాలని అనిపిస్తుంది, ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా. కానీ తీన్మార్ మల్లన్న గారు 3 కేసెస్ ఆ మొబైల్ నెంబర్ను పబ్లిసైజ్ చేసినందుకే పెట్టింది. ఇది ఎక్కడికి జరిగిన సమయం? నెక్స్ట్ చూడండి. అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారి ఫోటోను, మరెందరో మహిళల ఫోటోలను గూగుల్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసి వాటిని మార్పు చేసి వారి ప్రతిష్ట దెబ్బతినే విధంగా పోస్టర్లు తయారు చేసి ఆ పోస్టర్లను ఫేస్బుక్లో, యూట్యూబ్లో, మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పబ్లిసైజ్ చేసింది. దాని మీద కేసులైనవి. ఇక్కడ చాలామంది తండ్రులు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించాలి. అన్నలు ఉన్నారు. మన బిడ్డల ఫొటోస్ యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా మార్పు చేసి పబ్లిక్ డొమైన్లో పెడితే మనకి ఎంత బాధ ఉంటుంది? బాధ ఉంటుందా ఉండదా? వెరీ గుడ్ మిత్రులారా, బాధ ఉంటుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వారి పాలసీస్ను మీరు డేటాతో విమర్శిస్తే ఓకే, ప్రజాస్వామ్యం అప్రిషియేట్ చేస్తారు. కానీ వారిని అనరాని బూతు మాటలను, అదేవిధంగా ఆ బూతు మాటలను మరీ పబ్లిష్ చేసి బోర్డుల మీద రాస్తే అది కేసు అయింది. అదేవిధంగా చిన్న పిల్లలు రాజకీయ నాయకుల బిడ్డలు వాళ్ళను బాడీ షేమింగ్ చేసి వాళ్ళ మీద కూడా మరి యూట్యూబ్ పోల్ పెట్టి ఎంత ఘోరం ఉంది. పిల్లలను రాజకీయాల్లోకి లాగి వాళ్ళ మీద పోలింగ్ నిర్వహించింది. అవును కాదు అని చెప్పి పోలింగ్ నిర్వహించింది. అసలు తల్లి తండ్రి ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళ పిల్లలను సోషల్ మీడియాలో తీసుకొస్తే? ఆలోచించారు ఎప్పుడన్నా మీరు? ఓకే మిత్రులారా, అదేవిధంగా మరి కొంతమంది కుటుంబాలను తన క్యూ న్యూస్ ఛానల్ స్టూడియోలోకి పిలిపించి వాళ్ళను ఘోరంగా మాట్లాడినందుకు వాళ్ళు బయట పోయి ఆత్మహత్య ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు కూడా కేసు పెట్టిండ్రు. అదేవిధంగా ఎంతో మందిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టిండ్రు. ఇవన్నీ కలిపితే 56 కేసులైనాయి. ఆయన ఎన్ని రోజులు జైలు ఉన్నాడు తెలుసా? ఎన్ని రోజులు ఉన్నాడు? 70 రోజులు జైలు ఉన్నాడు. చెంచల్ కూడా సెంట్రల్ జైల్లో 70 రోజులు ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, 56 కేసులు ఉన్న వ్యక్తి, 70 రోజులు చెంచల్ కూడా సెంట్రల్ జైల్లో ఉన్న వ్యక్తి పట్టభద్రుల ప్రతినిధి కావాలనా? సగం మంది చేతులు ఎత్తిండ్రు. అంటే కొంతమంది కావాలనా లేదా? బాగా చదువుకొని ఎప్పుడూ ఉత్తమ విద్యార్థిగా ఉండి పేదరికాన్ని సైతం తలదన్ని ప్రపంచాన్ని చూసి ఈరోజు మళ్ళీ మన బిడ్డల జీవితాలను బాగు చేయడానికి వచ్చిన రాకేష్ రెడ్డి ప్రతినిధిగా ఉండాలి. రాకేష్ రెడ్డి ప్రతినిధిగా ఉండాలంటే 2 చేతులు ఎత్తండి.
ఎవరైనా ఎత్తిన వాళ్ళు ఉంటే చూస్తున్నాను. వెరీ గుడ్. మీరు నిజంగా మిర్యాలగూడ అంటే నిజంగా గొప్ప మరి మిర్యాలగూడ అనిపించుకున్నారు. మిత్రులారా, మిర్యాలగూడ ఉంది కాబట్టి 2 మాటలు మాట్లాడాలి. మరి కమ్యూనిస్టు పార్టీ జూలగడ్డి రంగారెడ్డి గారు, తమ్మినేని వీరభద్రం వీళ్ళందరూ మహా యోధులు, కమ్యూనిస్ట్ యోధులు, సోకాళ్ళు కమ్యూనిస్ట్ యోధులు నడిచిన నేల ఇది. కానీ చాలా బాధగా ఉంది మిర్యాలగూడలో ఈ మాట మాట్లాడుతున్నందుకు. సిపిఎం పార్టీ తీన్మార్ మల్లన్నకి సపోర్ట్ చేసింది. మంచిగా అనిపిస్తున్నదా మీకు? మంచిగా అనిపిస్తున్నదా? అయ్యా తమ్మినేని వీరభద్రం గారు, జూలకంటి రంగన్న గారు మర్చిపోయినరా 10 టీవీ వ్యవహారంలో, 10 టీవీ కొనుగోలు అమ్మకాల వ్యవహారంలో ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, ఎవరికి పోయినాయి మర్చిపోయిందా? దాని మీద తీన్మార్ మల్లన్న ఏమన్నాడో మర్చిపోయిందా? 10 టీవీ యూటీఎఫ్ సోదరులకు ప్రత్యేకమైన విజ్ఞప్తి, యూటీఎఫ్ సోదరులకు ప్రత్యేకమైన విజ్ఞప్తి. అయ్యా రిక్షా దొక్కే రహీమన్న, రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవర్ మల్లన్న, హమాలీ కుమరన్న వీళ్ళందరూ కలిసి, మా టీచర్ అన్నలందరూ కలిసి ఒక్కొక్క రూపాయ 10 రూపాయలు రక్తం చెమటగా మార్చి ఆ డబ్బులను తీసుకొచ్చి మీ 10 టీవీలో పెట్టి ఆ 10 టీవీ వ్యవహారాన్ని అంతా చిలికి గాలివాన చేసి మీరు ఈరోజు మరి ఆ తీన్మార్ మల్లన్నకు మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి యూటీఎఫ్ సోదరులారా, కార్మిక సోదరులారా, మీ ఓటు కమ్యూనిస్టుల వైపా లేకపోతే మీ బిడ్డల బతుకులు బాగు చేసే రాకేష్ రెడ్డి వైపా, టీఆర్ఎస్ వైపా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి అదే నల్లగొండ జిల్లాలో ఉన్నాం, పక్కనే హుజూర్ నగర్ ఉన్నది, దాని పక్కనే కోదాడ ఉన్నది కాబట్టి మరి ఈరోజు జీవో నెంబర్ 46 అదేవిధంగా 36,000 గ్రామ వాలంటీర్లను నియమిస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఇంట్లో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడింది. మిత్రులారా, ఇది పట్టభద్రులు ఎంతమంది పట్టభద్రులతో ఒకసారి చేతులెత్తండి దయచేసి. వెరీ నైస్. మిర్యాలగూడలో నిరక్షరాస్యులు ఉండరు నాకు తెలుసు. మిత్రులారా, పట్టభద్రుల మిత్రులారా, దయచేసి ఆలోచించండి. 36,000 గ్రామ వాలంటీర్లను మేము నియమిస్తామంటారు. ఇక్కడనే అసలైన కుట్ర ఉన్నది, దయచేసి గుర్తించండి. ఈ గ్రామ వాలంటీర్లకు మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ మాత్రమే. ఎవరయ్యా వీళ్ళను ఇంటర్వ్యూ చేసేది? వీళ్ళని ఇంటర్వ్యూ చేసేది ఎవరంటే ఒక ఎంపీడీఓ, ఒక ఎంఆర్ఓ ఇంటర్వ్యూ బోర్డు పెట్టి వీళ్ళని ఇంటర్వ్యూ చేసి రాత పరీక్ష లేకుండా కేవలం 10వ తరగతి పాస్ అయిన వ్యక్తులకు వాళ్ళందరికీ కూడా మరి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు చేయాలనుకుంటుంది 36,000 మంది వాలంటీర్లు కాదు, ఇందిరమ్మ సైన్యాన్ని తయారు చేయాలని అనుకుంటున్నారు. కానిద్దామా? మరిది కానిద్దామా? వద్దు మిత్రులారా, నిరుద్యోగులు ఇదే 36,000 కలిపి పోయిన సంవత్సరంలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వచ్చిన 30,000 ఉద్యోగాలను అంగరంగ వైభవంగా ఎల్బీ స్టేడియంలో పెద్ద సభ పెట్టి 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చిన చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 36,000 గ్రామ వాలంటీర్లు కూడా ఇచ్చి మీకు నెలకు 10,000 రూపాయలు 5,000 ఇస్తాను, ఇవే నేను ఇచ్చారనుకున్న ఉద్యోగాలని చెప్పి నమ్మబలికే ప్రమాదం ఉన్నది. మరి ఈ బుట్టలో పడదామా? గట్టిగా చెప్పండి, పడదామా? ఇప్పుడే వస్తుంటే యూట్యూబ్ ఛానల్లో ఎన్టీవీలో రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చూసిన, ఎంత అపరిపక్వత ఉందంటే ఈ పాలనలో నాకైతే భయం వేస్తున్నది. ఆ రిపోర్టర్ అడుగుతున్నాడు, సార్ మరి జాబ్ క్యాలెండర్ ఏమైంది అని. జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ గివెన్ జాబ్ క్యాలెండర్ అన్నాడు. మరి ఎక్కడుంది జాబ్ క్యాలెండర్? నేను వెంటనే ఏం చేసిన tspsc.gov.in వాళ్ళ వెబ్సైట్, ఆ వెబ్సైట్లో చూస్తే కేవలం గ్రూప్ 1 మిగతావన్నీ 2022లో గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ల రిక్రూట్మెంట్ ప్రాసెస్ కు సంబంధించిన అప్డేట్సే తప్ప ఒక్క ఉద్యోగం గురించి కూడా అక్కడ లేదు. నాకు అనిపించింది ముఖ్యమంత్రి గారికి జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కు జాబ్ క్యాలెండర్ కు తేడా తెలిసినట్టు లేదు అని నేను అనుకుంటున్నా. అసలు ఏమీ తెలిసినట్టు లేదు. వాళ్ళకి తెలిసినంత ఒకటే క్యాలెండర్, డ్రామా క్యాలెండర్. ఆ దేవునితో ఒట్టు ఎప్పుడు పెట్టాలో, ఏ రోజు పెట్టాలి, ఈ దేవుని మీద ఏ రోజు పెట్టాలి, ఈ అబద్ధం ఎప్పుడు ఆడాలి, ఆ అబద్ధం ఎప్పుడు ఆడాలి, ఎప్పుడు ముహూర్తం చూసుకొని బీజేపీలో జంపు కావాలి అనేదే వీళ్ళ క్యాలెండర్. మిత్రులారా, వేరే క్యాలెండర్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేవు. ఒక ఆయన అందరు ఎమ్మెల్యేలను తీసుకొని కేరళ పోతాడు, ఇంకొక ఆయన పోయి ఇంకొక ఫామ్ హౌస్ లోకి పోతాడు. ఈ ఫామ్ హౌస్లలో మీటింగులు, లేకపోతే జాబ్ క్యాలెండర్లు, ఈ ఏమంటారు కేరళ యాత్రలు. మరోవైపు బీజేపీలో ఎప్పుడు చేరాలన్న ముహూర్తాల
మరి ఇవే నడుస్తున్నాయి జాబ్ క్యాలెండర్ తప్ప ఇంకొకటి లేదు మిత్రులారా. దయచేసి మీ అందరికీ చేతులు జోడించి మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, ఇది మామూలు యుద్ధం కాదు. ఇది నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. నిజం చెప్తున్నా, ఇది నిజానికి అబద్ధానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది మన బిడ్డల భవిష్యత్తును గొప్ప వెలుగులోకి నింపే ప్రయత్నానికి, మన బిడ్డల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడానికి జరుగుతున్న రెండు పరస్పర వ్యతిరేక శక్తుల మధ్యలో జరుగుతున్న భయంకరమైన భీకరమైన యుద్ధం మిత్రులారా. ఇది ఒక గొప్ప ఆశయానికి, మరోవైపు గొప్ప అహంకారానికి, ఘోరమైన అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఇది తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరుల ఆత్మల మధ్య తెలంగాణ ఉద్యమానికి 10 సంవత్సరాలలో ఎన్నో అవకాశాలు వచ్చిన అవకాశాల ద్వారా అక్రమ సంపాదన చేసుకొని వచ్చి అదే ఉద్యమానికి వెన్నుపోటు పడిచిన ద్రోహులకు మధ్యలో జరుగుతున్న యుద్ధం. అవునా కదా? ఈ యుద్ధంలో నిజం గెలవాలి, త్యాగం గెలవాలి, ఆశయం గెలవాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది మామూలు ఎలక్షన్ మీటింగ్ కాదు మిత్రులారా. ఇది ఏ మాస్ మాటలు మాట్లాడే మీటింగ్ కాదు. ఇది మన భవిష్యత్తు గురించి మనం చేస్తున్న మేధో మదన, మన పిల్లల భవిష్యత్తు గురించి చేస్తున్నది. అదేదో 90 ఎంఎల్ 200 రూపాయలు అయిపోయింది చేసేద్దామంటే నడవదు. నీ ఓటు రేపు నీ బిడ్డకు ఉద్యోగం తీసుకొస్తుంది. నీ ఓటు రేపు నీ బిడ్డకు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తుంది. నీ ఓటు రేపు నీ బిడ్డకు నెయ్యితో సన్న బియ్యంతో అన్నం తినిపిస్తుంది. రేపు నీ ఓటు నీ బిడ్డకు ఉద్యోగం తీసుకొస్తుంది. రేపు నీ ఓటు నీ బిడ్డకు మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మాట్లాడే కోడింగ్ లాంగ్వేజ్ నేర్పిస్తుంది నీ బిడ్డకు. నీ బిడ్డకు నీ ఓటు అనేది, నీ బిడ్డకు నీ ఓటు తన గతిని, గమ్యాన్ని, గమనాన్ని రెండింటిని మారుస్తుంది మిత్రులారా. అందుకొరకే దయచేసి ఆలోచించి ఓటేయండి. ఒక్కసారి ఏమాత్రం రాకేష్ రెడ్డి మీద ప్రేమ ఉన్నా ముందు ఎడమ చేయి ఎత్తండి ఒకసారి, 3 చూపించండి ఒక్కసారి. అంటే 3వ నెంబర్ ఉన్నాడు రాకేష్ రెడ్డి. ఇప్పుడు కుడి చేయితో 1వ నెంబర్ చూపించండి దయచేసి. అంటే ఎడమ చేయి పెట్టండి బయట. 1వ నెంబర్లో 3వ నెంబర్లో ఉండే రాకేష్ రెడ్డికి 1వ నెంబర్ అని రాయాలి మిత్రులారా. పొద్దున ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, రాత్రి నిద్రపోయేటప్పుడు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కన్ఫ్యూజ్ అయితే అనుకోకుండా వారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో థ్యాంక్ యూ మిత్రులారా. మరొకసారి మీరు ఇంత ఓపిక నాకు ఉన్నందుకు మరొకసారి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.